సార్, నా పేరు హరిణి. లోపలికి ఎవరు రానిచ్చారు? నేనే వచ్చాను సార్. నా ఆదుర్త, నా బాధ లోపలికి వచ్చేలా చేశాయి. గెట్ అవుట్. సార్, నేను చెప్పేది కాస్త వినండి. డాక్టర్ సురేంద్ర హత్య కేసులో పోలీసులు అన్యాయంగా రాజుని అతను అరెస్ట్ చేశారు. రాజు నిర్దోషి. మీరు కల్పించుకోకపోతే రాజు గురి శిక్ష పడుతుంది. ఎవరెలా చేస్తే నాకేమిటి? సార్, రాజు నేను ప్రేమించుకున్నాం. మా పెళ్లికి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి పీటల మీదకి ఎక్కవలసిన రాజుని అన్యాయంగా ఉరికంబ వెక్కిస్తున్నారు. రెండింటికి తేడా ఉంది. చేతి చిటికిన వేలు కలిస్తే పెళ్లి, కాలి బొట్న వేలు కలిస్తే చావు. దట్స్ ఆల్. సార్, అలా అనకండి. ఒక్కసారి ఫైల్ చూడండి. రాజు నిర్దోషిని మీకు అనిపిస్తేనే ఈ కేసు టేకప్ చేయండి ప్లీజ్. సార్, సాటి మనిషి నీళ్లలో పడి కొట్టుకుపోతుంటే ఈత రాకపోయినా నీళ్లలో దూకి రక్షించడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది న్యాయాన్ని రక్షించగలిగుండి, నిర్దోషిని కాపాడగలిగుండి ఇంత నిర్దయగా ప్రవర్తిస్తున్నారంటే మీరు న్యాయశాస్త్రానే కాదు, ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు. మీకు మనసుంటే తెలిసేది మమతంటే ఏమిటో, మీకు భార్య ఉంటే తెలిసేది ప్రేమంటే ఏమిటో, మీకు పిల్లలుంటే తెలిసేది మమకారం అంటే ఏమిటో.